విశాఖ ఆనందపురం హైవేపై జరిగిన ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ పండు గాయపడిన విషయం తెలిసిందే. పండు మాస్టర్ కి వైద్యులు చికిత్స అందిస్తున్నారు అని 2 కాళ్లు డ్యామేజ్ అయినట్లుగా డాన్స్ మాస్టర్ వెంకట్ తెలిపారు. నడుముల వద్ద ఎముక సైడ్ అయ్యిందని దాన్ని సరిచేస్తున్నారని చెప్పారు. నిన్న రాత్రి ఈవెంట్ చేసి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. ఆ విషయం తెలియగానే పరమశిద్దామని వచ్చాను. వచ్చి డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. డాక్టర్ గారు ఏమన్నారంటే కాలు వెన్నుముక డ్యామేజ్ అయ్యింది, వెన్నుముక కింద భాగంలో డిస్లోకేట్ అయ్యింది, అది సెట్ చేసుకుని మిగతా రిపోర్ట్స్ తీసుకొని సిచ్యువేషన్ ప్రకారం సర్జరీకి వెళ్తాము. ప్రమాదం ఏమీ లేదు, ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు, ప్రమాదం అయితే ఏమీ లేదు చెప్పడం జరిగింది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ భగవంతుడి ఆశీస్సులతో తను క్షేమంగానే బయటకు వస్తారు. ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారు? ప్రమాదం ఎలా జరిగింది, ఏం జరిగింది, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు ఎమ్మెల్సీ తీసుకోవడానికి డిపార్ట్మెంట్ నుంచి వచ్చారండి. ఆ ఎమ్మెల్సీ చేసిన పక్కనే ఉన్నాను నేను. పండుకి కారులో కూర్చున్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వచ్చి పక్కన ఆపారట. వామిటింగ్ వచ్చినట్టుంది. ఒకసారి పక్కకి కారు తీయమంటే బాగా లెఫ్ట్లో పక్కకి తీసి తను వామిటింగ్ చేసుకున్నాను సిద్ధమైతే కోళ్ళు ట్రాన్స్ఫర్ చేసే వెహికల్ ఉందండి. కోళ్ళ ఫామ్కి సంబంధించిన వెహికల్ వచ్చి హెవీ స్పీడ్లో వచ్చి పడడం వల్ల ఏ కారులోంచి తనైతే దిగాడో ఆ కారు ఆయన మీదకి ఎక్కిసింది. ఆయన కారు మీదకి ఎక్కడంలో 2 కాళ్ళు డ్యామేజ్. నేను స్పాట్లో లేను. ఇంజరీస్ అయితే పండు మాస్టర్ అయ్యి పర్వాలేదు మాట్లాడాడు నాతో. పండు మాట్లాడడం జరిగింది. ఏంటమ్మా పొజిషన్ అంటే కొద్దిగా బాగా పెయిన్గా ఉన్నానయా చెప్పడం జరిగింది. ఫోన్ ఉందా? డాక్టర్ గారు అయితే ఏం కాదు, మేము బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము. మెడికల్ ప్రతాప్ రెడ్డి గారు అనుకుంటా, చీఫ్ డాక్టర్ అనుకుంటా, ఆయన నాతో మాట్లాడారు. ముందు 20 ఎంకి అంటారు కదా బ్యాక్ బోన్, ఆ డిష్ సెట్ చేస్తాము. తర్వాత ఈ నర్వ్కి సంబంధించి బ్రెయిన్కి సంబంధించి బ్లడ్ టెస్ట్ అన్నీ చేసి అప్పుడు కాలు 2 సర్జరీ వెళ్తామని చెప్పడం జరిగింది.